మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. ఆషామాషిగా తీసుకోవద్దు. నెలపాటు పార్టీ యంత్రాంగం ఇంటింటికి వెళ్లాలని, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలి. తానా ఆట అంటూ విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖిలు ప్రారంభించాలని, చెప్పింది వెంట సూచనలు చేస్తా అని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు ఆ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ఏడాదిలోనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో చేశామని చెప్తే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. పార్టీ, ప్రభుత్వం పరిపాలనా విధానాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేసుకుందాం. అంతిమంగా ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు నామోషి వద్దు. ఎంత తిరిగితే అంత రాణిస్తారు. పనిచేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండటం మరో ఎత్తు అని, చేసిన పనులను ప్రజలకు పదే పదే చెప్పాలని, చేయకపోతే ఎందుకు చేయలేము అని వివరించడం మన బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్లో అద్భుతాలు చేయొచ్చు అని, శిక్షణకు దేశ విదేశీ నిపుణులను ఆహ్వానించాలని, కొత్త నగరమైనందున అమరావతికి అనుకూలతలు ఎన్నో అని ఈనాడు ముఖాముఖిలో కంప్యూటింగ్ రంగ నిపుణుడు, ఎలక్ట్రానిక్స్ కంపెనీ అధినేత రామకృష్ణ గారు తెలిపారండి. హై ఎండ్ టెక్నాలజీస్ ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయొచ్చని, మన పిల్లల మేధో సంపత్తి ఇక్కడే వాడుకోవచ్చని, విదేశీ సంస్థలు, నిపుణులు వచ్చి ఇక్కడే ప్రాజెక్టులు చేసుకుని వెళ్ళిపోతే మనకు దక్కే తక్కువే. మొత్తం ఎకోసిస్టమ్ ఇక్కడే అభివృద్ధి చెందాలంటే ఆల్గరిథమ్స్ రాసే నిపుణులు తయారు చేయాలని ఆయన కోరారండి. సంక్లిష్ట లెక్కలు క్షణాల్లో చేయొచ్చు అంటండి దీని ద్వారా. ఇంకా జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాటంటండి 3 మృతి చెందారు. ఒడిశా సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. భక్తులకు క్షమాపణలు చెప్పారు. డీసీపీ సస్పెన్షన్, కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు వేశారండి. ఇంకా మావోయిస్టులతో చర్చలు జరపలేమని, వచ్చే మార్చి నాటికి నక్సలిజం తుదిముట్టేస్తామని నిజామాబాద్లో హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారండి. ఇక 8 గంటల ముందుగానే రిజర్వేషన్ చార్ట్ చేస్తారంట. దశల వారీగా అమల్లోకి వస్తారండి. డిసెంబర్ నుంచి నిమిషానికి 1.5 లక్షల టికెట్లు. ఇంకా వ్యవస్థలో మార్పులు చేస్తున్న రైల్వే శాఖ రిజర్వేషన్ వ్యవస్థ ఆధునీకరణ చేస్తున్నారంటండి. ఇప్పుడు వరకు నిమిషానికి 32,000 టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండగా కొత్త విధానం ద్వారా దీన్ని 1.5 లక్షలకు తీసుకెళ్తారు. అంటే రిజర్వేషన్ వేగం 5 రెట్లు పెరుగుతుంది. అలాగే టికెట్ విచారణ వ్యవస్థ సామర్థ్యాన్ని నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలు పెంచనున్నారంటండి ఈ కొత్త రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా. ఇక చదివేది ఒకటి, చెప్పేది ఒకటి అంటండి. ప్రాక్టికల్ పరీక్షలు వదిలేసిన యూనివర్సిటీలు, పాఠశాల విద్యలో భారీ మార్పులు, సంస్కరణలు, సిలబస్లో మార్పులు అంటండి. ఇక బీఈడి మాత్రం 10 ఏళ్ల నాటి పాఠ్య ప్రణాళిక ఫాలో అవుతుంది. అధ్యాపకుల సర్టిఫికేట్లోనూ అదే ఇబ్బంది అంటండి వాళ్ళకి. ఇక 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ గురించి చేశారండి. ఇంకా నష్టపోతున్నా పట్టించుకోరేమయ్యా అని, ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలో తొలి స్థానం, వసతుల్లో మాత్రం ఆంధ్రకు దక్కని ప్రాధాన్యం, వ్యాధులతో ఏడాదికి 3,975 కోట్ల నష్టం అంటండి. వ్యాధి సోకితే అంతే సంగతులు అంటారు రొయ్యలకి. ఇక వాట్సాప్ నుంచి ఆస్తి పన్నులు చెల్లింపు చేయొచ్చంట. వనమిత్ర సేవలకు అనుసంధించిన ప్రభుత్వం అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తారంటండి. సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ పూర్తి చేయండి రాష్ట్రాలకు సెన్సెస్ కమిషనర్ లేఖ రాశారండి. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పడిందండి. యోగా దినోత్సవం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని విశాఖపట్నం యోగా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో గుర్తు చేసుకున్న మోడీ గారండి. ఎమర్జెన్సీ పోరాట యోధుల్ని సదా స్మరించుకోవాలని ఆయన తెలిపారండి. వియత్నాం ప్రజలు ఎన్నో సందేశాలు పంపారంటండి. ఇక తపాలా సేవలకు మెరుగులు ఐడీసీఎల్ అంటండి, ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ల విధానం తీసుకొస్తుందంటండి. ఇక డిఎస్సి అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారండి. ఖమ్మం దేవరపల్లి హైవేలో ప్రయాణించిన దూరానికే టోల్ అంటండి. 162 కిలోమీటర్ల మేర యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే. 11 చోట్ల హైవేలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అవకాశాలు ఈ ఏడాది చివరకు అందుబాటులోకి తీసుకొస్తున్నారంటండి. హైదరాబాద్, విశాఖ మధ్య తగ్గనున్న 2 గంటల ప్రయాణం. ఇక 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలాగా తయారు చేశారంటండి. బనకచర్లపై రేపు తెలంగాణ మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇస్తున్నారంటండి. నేటి నుంచి పాల్సెట్ వెబ్ ఆప్షన్స్ నమోదు. ఇంకా సింహగిరిపై వరద పాయసం ఉత్సవం అంటండి. పోర్లు బండ పైనుంచి పాయసాన్ని ఉలకబోస్తున్న అర్చకులు, పాల్గొన్న ఈవో త్రినాథరావు దంపతులు అంటండి. ఇక జాతీయ సదస్సుకు మేయర్లు, ఉప మేయర్లు, పుర చైర్మన్లు అంటారంటండి.
ఇక ఎమ్మెల్యేలు తీరు మార్చకుండాని ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్ అని నా సూచనలు పాటిస్తే మళ్ళీ ఎన్నికవుతారు, లేదంటే ఇంటికి వెళ్ళిపోతారు. కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జనసేన, బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసుకోండి. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం గారు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇక సమావేశానికి 56 మంది గైహాజరుపై తీవ్ర అసంతృప్తి అంటండి. ఇక పెన్షన్ తీసుకునే వారి పక్కన నిలబడి ఓపిక కూడా లేని ఎమ్మెల్యేలకు ఎలా అని, పేదలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాలు మీరు కాకుంటే మరెవరు ప్రజల్లోకి తీసుకువెళ్తారు, అది మీ బాధ్యత కాదా అని ఎమ్మెల్యేలంతా ఇక నుంచి పెన్షన్ పంపిణీలో పాల్గొనాలని సీఎం గారు తెలిపారండి. ఇక ఎమ్మెల్యే మంచివాడని పేరు వస్తే 4 ఓట్లు అదనంగా వస్తాయి, చెడ్డవారంటే 4 ఓట్లు పోతాయి. మనం చేసే విమర్శలు అర్థవంతంగా ఉండాలి. బూతులు తిట్టడం మన విధానం కాదు. ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏదైనా విమర్శ వస్తే సమాధానం చెప్పండి. చేసిన పనితో పాటు కొన్ని ఎందుకు చేయలేకపోయామో తెలియజేయండి అని చెప్పారండి ఆయన. ఇక విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోండి పెద్దన్న పాత్ర పోషిస్తూ మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారు తెలిపారండి. 2 ఏళ్ళు పోలవరం పూర్తి చేసే లక్ష్యంతో ముందడుగంటండి. ఇక కంపెనీలు వచ్చేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని తెలిపారండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. 75 పథకాలని పునరుద్ధరించామని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారు తెలిపారండి. ఇక ఎంతోమంది నాయకులు పార్టీలు మారారు, కార్యకర్తలు మాత్రం 45 ఏళ్లుగా జెండా మోస్తున్నారని, పార్టీ అధికారంలో ఉందంటే కారణం వారే. కార్యకర్తలతో ప్రజాప్రతినిధుల అనుసంధానం కావాలని, మనకు హైకమాండ్ వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉత్తమ కార్యకర్తలు గుర్తించి పదవులు కేటాయించాలని తెలిపారండి సీఎం గారు. ఇక ఆ నలుగురు ఎవరు అని తదుపరి పిలుపు ఎవరికని సీఎంతో ముఖాముఖిపై టీడీపీ ఎమ్మెల్యేలో చర్చ అంటండి. ఇక పార్టీ నాయకులంతా ప్రతి గడప తొక్కాల్సిందని, కేఎస్ఎస్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరూ తిరగాలి అని, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం వివరించాలి అని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక నేడు విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై వర్క్షాప్ అంట పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ కంపెనీ ప్రతినిధులు, ప్రముఖులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు విందు ఏర్పాటు చేశారండి. ఇంకా ఈ సెట్ కౌన్సిలింగ్ ఇంకెప్పుడు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్ గారండి. గత నెల 15 విడుదల చేసినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని వైకాపా నేత జగన్ మండిపడ్డారండి. ఇక మీ ప్రభుత్వంలో ఎప్పుడు నిర్వహించారో మర్చిపోయారా అని జగన్పై మండిపడ్డ నారా లోకేష్ గారంటండి. యూజీసీ డిఫాల్టర్ జాబితాలో 4 ఐఐటీలు 3 ఐఐఎంలు అంటండి ర్యాగింగ్ నిరోధక నిర్బంధాలు పాటించకపోవడంతో ఆ ర్యాంకులు పడిపోయినాయి అంటండి. మహారాష్ట్రలోని ఠానేలో తొలి విద్యుత్ ట్రాక్టర్ని విడుదల చేశారండి. ఇక 90 డిగ్రీల వంతెన నిర్మాణంలో 7 ఇంజనీర్లు సస్పెన్షన్ చేశారండి మధ్యప్రదేశ్లో. ఇక ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి అంట, రష్యా నుంచి డ్రోన్లు క్షిపణుల వర్షం. ఇక ఉత్తరాదిని ముంచెత్తిన వానలండి. ఆర్జేడీ నేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పైపు డ్రోన్ దూసుకొచ్చిందంటండి. బయట రాష్ట్రాల్లో ఫోన్లు ట్యాప్ చేయొచ్చంట ముసాయిదా విడుదల చేసిన కేంద్రం అంటండి. ఇక పాక్ మిలిటరీ వ్యవస్థల జోలికి వెళ్లొద్దనడంతో నష్టం అంటండి నౌకాదళం కెప్టెన్ శివకుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందండి. అత్యాచార ఘటనను మీడియాలో చూసే తెలుసుకున్నామని సౌత్ కోల్కతా లా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు తెలిపారండి. ఇక మసీదు ప్రార్థన పిలుపునకు ఆన్లైన్లో అజాన్ యాప్ అంటండి ఒప్పందం కుదుర్చుకోండి ఇజ్రాయెల్ హమాస్లకు స్పష్టం చేసిన ట్రంప్ అండి. ఇక 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ అంటుంది. వాహనాల డాక్టర్ ఏటీఎస్ అంటండి సాంకేతిక ఫిట్నెస్ నిర్ధారించే వ్యవస్థ, ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ గురించి రాశారండి. శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారండి. ఇక టీటీడీఎస్వి విద్యాదాన ట్రస్ట్కు 51 లక్షల విరాళం అందజేశారండి గోపాల్ శ్రీనివాసరావు గారు. ఇక ఫ్రీ హోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్ల కొనసాగింపు, అవకతవకలు జరిగినవి మళ్లీ నిషేధ జాబితాలోకి. త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం తీసుకున్నారు. బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు అంటండి. ఇక ఆర్టీసీకి శ్రీవారి దర్శన టికెట్ల కోటా కేటాయించాలని సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారండి. అయోధ్యలో శరవేగంగా మ్యూజియం నిర్మాణం జరుగుతుందంటండి. ఇక పర్యాటకలో ప్రైవేట్ భాగస్వామ్యం అంట 30 హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్ల నిర్వహణలో సమూల మార్పులు. త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు ఆహ్వానించనున్న పర్యాటక అభివృద్ధి సంస్థ. ఇక 6 నెలల్లో పోలీస్ శాఖలో ఏఐ అమలు అంట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారండి. ముగిసిన పోలీస్ ఏఐ హ్యాక్థాన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు ఎన్నికంటండి. ఇక బోగస్ పెన్షన్లు 1,00,000 ఉన్నాయంట. 4 లక్షల మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు, వారిలో అత్యధికులు అనర్హులుగా గుర్తింపు. పరీక్షలకు హాజరు కానీ మరో 50,000 మంది అంటండి. 2027 జమిలీ ఎన్నికలకు సిద్ధం కండి అని వైకాపా నేతలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిలుపు.
ఇక ఇండోసోల్కు భూములు ఇవ్వబోమంటూ రైతుల ధర్నా, జాతీయ రహదారి దిగ్బంధం అంటండి ఉలవపాడులో. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని షర్మిల గారు ధ్వజమెత్తారండి. ఇక రిజిస్ట్రేషన్ల శాఖకు శాశ్వత ఐజీని నియమించలేరా అని పర్యవేక్షణ కరువై కుంటుపడుతున్న కార్యకలాపాలు అంటండి. 5 ఏళ్లలో జగనన్న కాలనీలో నిర్మించినవి 2 లక్షల గృహాలే అంట. లేఅవుట్లు చేపట్టినవి 12 లక్షల ఇళ్లలో 17% పూర్తి. ఇందులో ఆప్షన్ 3 కింద కట్టించి ఇచ్చినవి 25,000. అయినా 17,000 లేఅవుట్లు నిర్మాణం అంటూ జగన్ ఆర్భాటం అంటండి. సొంత స్థలాల్లో లబ్ధిదారులు కట్టుకున్నవే ఎక్కువ. ఆప్షన్ 3 కింద అప్పట్లో పూర్తి చేసింది 7.69% నిర్మాణాలే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీ సభ్యులు ఆదివారం బంగారు బోనం సమర్పించారండి. ఇక రిజర్వేషన్లతోనే కాపుల మనుగడని కాపు రిజర్వేషన్ పోరాట సమితి ప్రసాదరావు గారు తెలిపారండి. ఇక నేల తల్లి నోట యూరియా కొడుతున్న రైతులంట మొక్కజొన్నకు విచ్చలవిడిగా వాడకమంటండి. భారత్ నిషేధంతో పాక్ కష్టాలంటండి. ఆ దేశ ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందంట. ఇక ఉత్కంఠ నడుమ ట్రంప్ బిల్లుకు సెనెట్ సమ్మతి, వ్యతిరేకంగా ఓటు వేసిన 2 రిపబ్లికన్లు అతి స్వల్ప తేడాతో ఆమోదం తెలిపిందండి. ఇక మళ్ళీ మస్క్ విమర్శలంట. ఇక పెళ్లి కోసం వెళ్ళి అమెరికాలో అదృశ్యమైన భారత యువతి అంటండి. ఇక ల్యాప్టాప్ ఉచితం అంటూ కొత్త మోసం, జాగ్రత్తగా ఉండమని కేంద్రం హెచ్చరిక జారీ చేసిందండి. సుంకాలు అమలు నిలిపివేత గడువును పొడిగించబోమని ట్రంప్ స్పష్టీకరణ. అత్యంత విశ్వసనీయంగా 2026 ఎన్నికలని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనిస్ ఉద్ఘాటన అంటండి. ఇక బంగ్లాదేశ్లో మైనారిటీ మహిళపై అత్యాచారం, దేశవ్యాప్తంగా నిరసన. ఇక ఫ్యాక్టరీ నుంచే నేరుగా ఇంటికి వచ్చిన సెల్ఫ్ డ్రైవ్ కార్ అంటండి. టెస్లా గురించి రాశారు. ఇక పసికందుల అస్థిపంజరాలతో పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తి. కేరళలో ఘటన. హింస తగ్గుముఖం, డ్రగ్స్పై ఉక్కుపాదం అంటండి. మణిపూర్లో మెరుగవుతున్న పరిస్థితులు. భారత్కు వ్యూహాత్మక ముందు చూపు కొరబడిందని మరోసారి నోరు పారేసుకున్న అసీం మునీర్. పాక్ వన్ని తప్పుడు ఆరోపణలని భారత్ కొట్టిపారేసిందండి. ఇక పాక్లో భారీ వర్షాలు, 38 మందికి చేరుకున్న మృతుల సంఖ్య. ఇక హిందీపై ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న మహారాష్ట్ర సర్కార్ అంటండి. ఇక ఉక్రెయిన్ అమ్ముల పొదలో చీమల దండ అంటండి. కొత్త రకమైన ట్యాంకర్ల గురించి రాశారు. సూడాన్లో బంగారు గని కూలి 11 మంది మైనర్ కార్మికులు మృతి అంటండి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. టైటిల్కి చేరువుగా యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో ఆయుష్, తన్వి శర్మ అంటండి. ఇక రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులకు అవకాశం. ఇకపై రైళ్లు బయలుదేరడానికి ముందే 8 గంటలకు ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక కూరలు చాపిన గంజాయి మాఫియా అంటండి. మత్తులో జోగుతున్న రాష్ట్రం అంటండి. కూటమి ప్రభుత్వ పెద్దల సూత్రధారులుగా దందా. గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా ఏపీ. రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి రిటైల్ అమ్మకాలంటండి. పక్కా నెట్వర్క్తో భారీ దోపిడీ. తొలి ఏడాదే 25,000 కోట్ల దందా. కళ్ళున్న కబోదిలాగా మారిన ఈగల విభాగం. డీ అడిక్షన్ కేంద్రాల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకం అంటండి. రాష్ట్రంలో ఊరూరా వీధిన బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం ఏరులే పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అది చాలదు, అంతకు మించి మత్తులో జోగండంటూ యువతను గంజాయికి చేరువ చేస్తుంది. క్రయ విక్రయాల్లో ఊరూరా నిర్వగ్న సాగేలాగా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసిందంటండి. ఇక ఫలితంగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ యువత ఈ మహమ్మారి తన విషకౌగిలిలో బంధిస్తుందంట. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయిని పట్టుబడిన రోజే లేదు. సర్కారు నిర్లక్ష్యం, స్వార్థపూరిత వైఖరి వల్లే ఎంతోమంది పిల్లలు పిచ్చోళ్ళుగా మారిపోతున్న దైనందిన స్థితి అంటండి. నిత్యం కళ్ళెదురు కదలాడుతుందంట. ఇక ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడో ఫలితాలు వచ్చి 45 రోజులైనా ప్రారంభించడాన్ని రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపాటు. ఉచిత ప్రవేశాలంటండి. ఆర్టీఈ కింద అడ్మిషన్లు తిరస్కరిస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు. ఫీజు చెల్లించకపోతే విద్యార్థులు చేర్చుకునేందుకు ససేమేర. ఈ ఏడాది 31,000 మందికి సీట్లు. చేర్చుకున్నది అందులో సగం మందినే. 3 నెలలుగా ఆర్టీఈ ఫీజు ఖరారు చేయని సర్కారు. ఎంపికైన విద్యార్థులకు తల్లికి వందనం నిలిపివేత. సీటు వచ్చినా చేర్చుకోకపోవడం ఆందోళనలో తల్లిదండ్రులు అంటండి. ఇక ఈ పాపం సర్కారుదే అంట. దిక్కుతోచని స్థితిలో మామిడి తోటలు నరికేస్తున్న రైతులు. సర్కారు వెన్నుపోటుతో ఎన్నడూ లేని విధంగా ధరల పతనం. అయిన వారి కోసం అన్నదాతలు గోడు పట్టించుకొని పాలకులు. దళారులు చెప్పిందే ధర. కిలోకు ₹2 అడుగుతున్న దయనీయ స్థితి. కూలి ఖర్చు కూడా రాక రైతన్న గగ్గోలు. రోడ్లపై పారబోసి చెట్లపై వదిలేసిన కాయలంటండి. కన్న బిడ్డలాగా ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లు తొలగింపు. తన చేతగాని తనంతో బయటపడుతుందని బెదిరింపులు దిగిన ప్రభుత్వం అంటండి. తోటలు నరికేస్తే కేసులు పెడతామంటూ అధికారుల ద్వారా ఒత్తిడి. ఇక వారసులకు చేయూతనిస్తానని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదేనని ఎంపీలు ఎమ్మెల్యేలపై సర్వేలు చేయిస్తున్నానని 2029 ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నానని తీరు బాగోపోతే పక్కన పెట్టేస్తానని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక తాడిపత్రిలో పోలీసు రాజ్యం అంట, సొంతింటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బలవంతంగా అనంతపురం తరలింపు, శాంతి భద్రతల పేరట ఏకపక్ష విధానం, పెద్దారెడ్డికి రక్షణ కల్పించి తీసుకువెళ్లాలని హైకోర్టు చెప్పినా పట్టించుకొని పోలీసులు, టీడీపీ నాయకులు చెప్పినట్లు ఎస్పీ ఆడుతున్నారని విమర్శలు అంటండి. వైఎస్ఆర్సీపీ నాయకులను రప్పరప్పాలు ఆడిస్తామంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు అంటండి. ఇంకా టార్గెట్ 2029 ఇందుకోసం కఠినంగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారు, అవసరమైతే ఎవరినైనా వదులుకుంటానని, ప్రజా మద్దతు ఉన్నవారికే టికెట్లు అంటండి. ఇక జనంలోకి వెళ్దాం, నామోషి వదిలేసి తొలి అడుగు వేయండి అని, చేసిన మంచిని చెప్పండి అని చేసింది చెప్పుకోలేక గతంలో ఓడాం, వివేక హత్య విషయంలో దుష్ప్రచారాన్ని ఆపలేకపోయాం, ఏమాత్రం అప్రమత్తంగా ఉన్న 2019లో ఓడిపోయడం కాదు, ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదు, వైసీపీ అబద్ధాలను తిప్పుకొట్టాలంటే ఇంటింటికి వెళ్లాల్సిందే, రాజకీయ ముసుగులో ఉండే క్రిమినల్స్తో జాగ్రత్త అని కుట్రలను జనాలకు వివరించాలని టీడీపీ భేటీలో సీఎం స్పష్టీకరణ. ఇక పర్మిట్లతో ఆదాయం పెంచుకుందామని పర్మిట్ రూమ్తో 200 కోట్లు రాబడి వస్తుందంటండి. నగరంలో 7.5 లక్షలు, మిగిలిన చోట్ల 5 లక్షలు పర్మిట్ రూములకు ఫీజుల ప్రతిపాదన. గత ఏడాది దరఖాస్తు ఫీజులతో భారీ ఆదాయం, ఇప్పుడు పర్మిట్ రూములు బార్ పాలసీపై ఎక్సైజ్ దృష్టి, సెప్టెంబర్ నుంచి కొత్త బార్ పాలసీ అంటండి. ఇక వడివడిగా క్వాంటమ్ బాట, జనవరి నుంచి క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు, అమరావతి టెక్ పార్క్లోని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని, ఇతర రాష్ట్రాల సేవలు వినియోగించుకునే వెసులుబాటు, అనేక రంగాల్లో విస్తృతంగా సేవలు, నేడు సీఎం అధ్యక్షతన వర్క్షాప్ అంటండి. ఇక ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు అంటండి. చైనాలో ఏఐ ఆధారిత మరమనుషులతో ప్రత్యేక మ్యాచ్ని నిర్వహించారంట. ఇక కాంతిని గడ్డకట్టించారంటండి. ఘన పదార్థంలాగా కనపడుతున్న ధ్రువ లక్షణాలు ఉండే సూపర్ సాలిడ్ లాగా మార్చిన ఇటలీ శాస్త్రవేత్తలు, క్వాంటమ్ కంప్యూటర్లు, ఆప్టికల్ ప్రాసెసర్ల అభివృద్ధికి వేగవంతమైన సమాచార వ్యవస్థలు కీలకం అంటండి ఇది. ఇక ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తారంటండి. టెస్లాలో సెల్ఫ్ డ్రైవింగ్ కారు, క్రిటికల్ మినరల్స్లో స్వలాభనం అంటండి. రక్షణ అవసరాలకే లక్ష్యంగా మైనింగ్, 2024 నుంచి 31 వరకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, 5 ఏళ్లలో 16,000 కోట్ల వ్యయం, 18,000 కోట్ల పెట్టుబడులు, దేశీయ అంతర్జాతీయంగా కొత్త మైనింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రైవేటు అవకాశాలు కంటండి. అన్ని రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. ఇక వేగంగా మ్యూటేషన్లు అంటండి. రోజుల తరబడి ఎదురుచూపులకు స్వస్తి, ఆఫీసుల చుట్టూ తిరగకుండానే పని పూర్తి, రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్లాండ్లో యాజమాన్య హక్కుల బదిలీ, మున్సిపాలిటీలో కూడా ప్రవేశపెట్టే యోచన, విజయవాడ కార్పొరేషన్లో ప్రయోగాత్మకంగా చేశారండి. ఇక ఎక్కడ క్లెయిములు అక్కడే అంటండి. వైద్య సేవ ట్రస్ట్లో 2.5 లక్షలు పెండింగ్, 2 నెలలుగా ప్రాసెస్ చేయని అధికారులు, వీటి విలువ దాదాపు 600 కోట్లు, బిల్లులు రాక ఆసుపత్రులు విలువల, ఆకస్మిక తనిఖీలు లేవు, జరిమానాలు లేవు, ట్రస్ట్ ఉన్నతాధికారి నిర్వాహకంతో అస్తవ్యస్తం అంటండి. ఇక షఫాలి మృతికి కారణం ఇదేనా అని కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్సతో ఖాళీ కడుపుతో ఔషధాలు వేసుకుంటుందంట తను, ఇంజక్షన్లు వికటించి గుండెపోటు అంటూ వార్తలు వస్తున్నాయంట. ఇక నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నన్నేమి చేయలేవని స్వేచ్ఛకు పూర్ణచందర్ బెదిరింపులంట. వారం క్రితమే ఇద్దరు కలిసి అరుణాచలానికి పయనం, అక్కడే స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తేగ సస్యమేర అన్న పూర్ణచంద్ర. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం, మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డ స్వేచ్ఛ అంటండి. ఇక దేశమంతటా విస్తరించిన ఋతుపవనాలు, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలకు 17 మంది మృతి, ఉత్తరాఖండ్కు రెడ్ అలర్ట్, చార్ధామ్ యాత్ర నిలిపివేత, జార్ఖండ్లో 162 మంది విద్యార్థులను కాపాడిన పోలీసులు, బంగాళాఖాతంలో అల్పపీడనం అంటండి. ఇక ఆంధ్రప్రభలు చూద్దామండి ఒకసారి. విశాఖలో విద్యార్థులు సూర్య నమస్కారాలు అద్భుతాలు అని, యోగా మరింత గొప్పగా మారడం సంతోషకరమని మన్ కీ బాత్లో ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఇక 50 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయంట. జనగణన తర్వాత డీలిమిటేషన్, కేంద్ర కార్యాచరణ, 2027కి సెన్సస్ పూర్తి అంటండి. కొత్త జనాభా లెక్కలతో నియోజకవర్గ పునర్విభజన, లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్, కొత్త రాజకీయ సమీకరణాలు అంటండి. ఇక పనితీరు మార్చుకోండి లేదంటే గుడ్ బై అంటండి, సీఎం గారు తెలిపిన వార్తను రాశారు. ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు, జాగ్రత్త, రాజకీయ ముసుగులో నేరస్తులు ఉన్నారు, నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది, ప్రభుత్వంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టండి అని పార్టీ నేతలకు చంద్రబాబు గారు పిలుపునిచ్చారండి. ఇగోలకు పోకండి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరించాలని, పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేయాలి, సీనియర్లు పార్టీకి కాపలా కాశారు, సీనియర్ల సహకారంతో యువశక్తిని జోడించాలి, మన గెలుపుకు వెనకనున్న కార్యకర్తల కష్టాన్ని మరవద్దని, ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేపట్టాలి అని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో యువనేత లోకేష్ గారు తెలిపారండి. ఇంకా ప్రకృతి పేరుతో పక్కా దోపిడీ అంట, పెట్టుబడి లేని వ్యవసాయం అంటూ నిధులు స్వాహా, రైతులు స్వతహాగా సాగు చేసుకుంటే లెక్కల్లో చూపుతున్న సాధికార సంస్థ, పొలాలు లేని వారి పేరుతో వేతనాలంటండి, క్షేత్రస్థాయిలో కనిపించని ప్రకృతి వైద్యం, అందుకోసం ప్రతి నెల కోట్లలో వేతనాలు, గ్రామ మండల స్థాయిలో సమావేశాల పేరుతో
సొమ్మును బొక్కేస్తున్నారంట అండి. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను నీరుగారుస్తున్న అధికారులు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇదే తరహా అక్రమాలంటండి. ఇక అరకు లోయలో భూ కబ్జా అంట, గడ్డ పోరంబోకు భూమి ఆక్రమణ, 20 కోట్లతో బడా ప్రాజెక్టుల నిర్మాణం, పర్యాటకం పేరుతో ప్రభుత్వ భూమికి ఎసరు, తగిన అనుమతులు లేకుండానే పనులు, స్థానిక అధికారులకు ఆమ్యామ్యాల పర్వం అంటండి. ఇక పాత్రికేయులకు బెదిరింపు. ఇక నక్సల్స్ లొంగిపోండి, మార్చిలోగా మావోయిస్ట్ ఉద్యమం అంతమంటండి. ఆయుధాలు వీడి లొంగిపోవాల్సిందని కగారును కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు వద్దంటున్నాయో చెప్పాలని నిజామాబాద్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు అడిగారండి. ఇక విచ్చలవిడిగా కడుపు కోతలంటండి. దేశంలో అత్యధికంగా సిజేరియన్లు ఏపీలోనే. ధనార్జనతో ప్రైవేట్ ఆసుపత్రుల దందా, ముహూర్తాలు తేదీలతో ఆపరేషన్లు, ప్రజలకు అవగాహన కల్పనలో విఫలం, చూసి చూడనట్టుగా అధికార యంత్రాంగం, కూటమి ప్రభుత్వం ఆశయాలకు తూట్లంటండి. ఇక బిగ్ బ్యూటిఫుల్ హైడ్రామా బిల్లుపై సెనేట్లో గందరగోళం, చర్చకు అనుమతిస్తూ 51 ఓట్లు, వ్యతిరేకంగా 49 ఓట్లు, వైరి పక్షానికి 3 రిపబ్లికన్లు జంప్ అంటండి. రంగంలోకి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఇక ఏసీడీ ఛార్జీలు రద్దంటండి. ఏపీసీపీ డీసీఎల్లో ఉత్తర్వులు, ఊపిరి పీల్చుకుంటారు విద్యుత్ వినియోగదారులు. ఇక ఈ వేస్ట్ కాదు గోల్డ్ మైన్లు అంటండి. ఈ వ్యర్థాల నుంచి బంగారం వెలికితీత, ఆస్ట్రేలియాలో పరిశోధనలో అద్భుత ఆవిష్కరణ. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. నయారా ఎనర్జీస్లో వాటా విక్రయానికి రిలయన్స్తో రాస్నెఫ్ట్ చర్చలు అంటండి. ఇక టోరెంట్ ఫార్మా చేతికి జేబీ కెమికల్స్ అంటండి, విలువ 19,500 కోట్లు. ఇక విమానయాన రంగంలోకి జొమాటో దీపేందర్ గోయల్ అంటండి. ఇక అనంత్ అంబానీ వార్షిక వేతనం 20 కోట్లు అంటండి. దేశీయ ఐటీ కంపెనీ చూపు ఏఐ వైపు అంట, దశాబ్దంలో ప్రపంచ విపణి 112 లక్షల కోట్లు కలుతండి. ఇది పిఎస్బి అనుబంధ సంస్థల మార్కెట్లోకి ఆర్థిక శాఖ సూచన. ఇక టాటా స్టీల్కు 1000 కోట్ల పన్ను నోటీసులు జారీ చేశారండి. ఈ వారము లాభాలు కొనసాగించవచ్చంట. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లు రాణించే అవకాశం ఉంది. టెలికాం, సిమెంట్, లోహ రంగాలకు ప్రతికూలత, విశ్లేషకులు అంచనా అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజన్లో 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులకు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 6,055 అంటండి. ఇక ఆర్ఆర్బి రీజియన్ వారీగా ఖాళీలు కూడా ఇచ్చారండి. హైదరాబాద్కి 113 ఉన్నాయండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి. ఎంపిక రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందంటండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్తో ఉంటుంది. ఇక ఫీజు వచ్చేసరికి 250 రూపాయల నుంచి 500 వరకు ఉండొచ్చండి. వయసు 33 ఏళ్ళు దాటకూడదు. ఇక 1850 జూనియర్ టెక్నీషియన్లు కావాలంటండి. ఏవిఎన్ఎల్ యూనిట్ అయిన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ చెన్నై ఒప్పంద ప్రతిపాదన వివిధ విభాగాల్లో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపిక షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్టులతో అంటండి. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు ఉండొచ్చు. తేదీ 19 జూలై అండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి. ఇక తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వివిధ విభాగాల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సంబంధిత విభాగాల్లో ఎండీ చేసి ఉండాలి. ఇక వయసు 18 నుంచి 42 ఏళ్ళ మధ్యలో ఉండాలండి. నెలకు 68,000 నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం 10 జూలై అండి. ఇక దరఖాస్తు చివరి తేదీ 17 జూలై. మెరిట్ లిస్ట్ ఆధారిత ఎంపిక అండి. ఇక హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్లో పార్ట్ టైం ప్రతిపాదన 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విజిటింగ్ డాక్టర్స్ అండ్ విజిటింగ్ కన్సల్టెంట్స్. ఆఫ్లైన్లో దరఖాస్తుకు 17 జూలై లాస్ట్ డేట్ అండి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. ఇక హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 7 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్, సీనియర్ ఆర్జీ అని అంటండి. ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుందంటండి. గరిష్ట వయసు 30 ఏళ్ళు ఉండాలి. ఇక ఇంటర్వ్యూ తేదీ 7 జూలై అండి. ఇక యూపీఎస్సీలో 241 పోస్టులు అంటండి. టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ రంగాల్లో 241 ఖాళీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందండి. వయసు 30 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 17 జూలై అండి. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఇక ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో ఒప్పంద ప్రాతిపదికన 4 అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి. పోస్టును అనుసరించి డిగ్రీ, ఇంటర్మీడియట్తో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 55 ఏళ్ళు ఉండాలండి. ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. 17 జూలై లాస్ట్ డేట్ అండి. ఇక రైట్స్లో అసిస్టెంట్ మేనేజర్లకు ఖాళీ ఉందంటండి. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ 18 పోస్టులు భర్తీ చేయనుందంటండి అసిస్టెంట్ మేనేజర్ కింద. ఇక వయసు
32,000 పెంచకూడదంటండి. దరఖాస్తు ఫీజు ₹600 వరకు ఉండొచ్చండి. వేతనం 40,000 నుంచి 1,40,000 వరకు ఉండొచ్చు. ఎంపిక రాత పరీక్ష ఉందంటండి. గురుగాం ఢిల్లీలో మరియు కోల్కతా బెంగళూరులో. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 27 జూలై అంటండి. చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ పరీక్ష మేటి అవకాశం అంటండి. ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే కేంద్రంలో కీలక విభాగాల్లో సేవలు అందించవచ్చు. ఎంపికైన వారు ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ హోదాలో ఆకర్షణీయమైన వేతనం పొందుతూ మేటి భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు అంటండి. ఇటీవల ఎస్ఎస్సి 2025 ప్రకటన వెలువడిందండి. 3,131 ఖాళీలు ఉన్నాయంటండి. ఇంటర్ లేదా తస్మానా కోర్స్ ఉత్తీర్ణత ఉండాలండి. ఆన్లైన్లో దరఖాస్తులకు 18 జూలై అండి లాస్ట్ డేట్. ఇక దరఖాస్తు ఫీజు ₹100 వరకు ఉండొచ్చు. టైర్ 1 పరీక్షలు సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు అండి. టైర్ 2 పరీక్షలు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు 2026లో ఉంటాయంటండి. ఇక ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్. ఎస్ఎంఈ సివిల్ ఇంజనీరింగ్ కావాలంటండి, నైట్ షిఫ్ట్. ఇక సోషల్ మీడియా మార్కెటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటర్, యానిమేటర్, ఇలిస్ట్రేటర్, రిగ్గర్, 2D రబ్బర్ హౌస్, ఇక కార్పొరేట్ సేల్స్ అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే కమెంట్ చేయగలరు. జై హింద్.